రఘు గారు, ఇందులో ఆర్టిస్టులు అందరూ కూడా ఎవరికి వారు 100% ఇస్తారు. అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ గారితో మీది ఒక సీన్ కనిపించింది మేకింగ్ వీడియోలో. సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఎలా ఉండబోతుంది? శ్రీకాంత్ గారితో పోటీ పడడం చాలా కష్టం అండి. ఎందుకంటే కొన్ని సడన్గా ఏదో ఆయన అంటే ఇలా చెప్పాల్సిన డైలాగ్ ఇలా తిరిగి చెప్తారు ఆయన. అంటే బాగా వర్క్ చేస్తాడు క్యారెక్టర్ మీద. ఆయన వేసే ప్రతి పాత్ర మీద చాలా వర్క్ చేస్తాడు. యాక్చువల్గా ఇవాళ రావాలి, నిన్నే ఫోన్ చేశా. నమస్తే అండి, నేను శ్రీకాంత్ భారత్, ఈ మధ్య రీల్స్లో బాగా ఫేమస్ అయ్యారు. ఎక్కడున్నారు భయ్య అంటే పెహల్గామ్లో ఉన్నారట ఆయన. మొన్న అక్కడ ఇది జరిగింది కదా, ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాను భయ్యా, నేను అక్కడి నుంచి మళ్ళా రిలీజ్ టైంకి వస్తాను అన్నారు అనమాట. సో అది అందుకని తక్కువ సీన్సే, బట్ బాగా కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిందండి. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారండి ఆయన? ఆఫ్ స్క్రీన్ మీకు మామూలుగా మీకు చూస్తుంటారుగా అప్పుడప్పుడు అయింది అదే. చైతన్య గారు, సో మీ కంటెంట్ అంతా బాగుంది అండ్ మీరు చెప్తున్నట్టు లాస్ట్ 20 minutes అనేది చాలా క్రూషియల్, ఒక మంచి ట్విస్ట్ అన్ఫోల్డ్ అవుతుంది సినిమాలో అని చెప్పున్నారు. అండ్ నెక్స్ట్ ఈ మధ్య కొన్ని సినిమాస్లో ఏంటంటే ఒక పార్ట్ దాస్తారు అండ్ రివీల్ చేయకుండా అదే హుక్ పాయింట్ కింద పెడతారు. అండ్ ఎప్పుడైతే అది అన్ఫోల్డ్ అవుతుందో అక్కడ అంత ఇంపాక్ట్ ఉండట్లేదు. అండ్ ఆడియన్స్ అనేది డెఫినెట్గా ఒక డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు క్లైమాక్స్లో ఆ పాయింట్ రివీల్ అయినప్పుడు ఏదైతే మీరు చెప్పారో హై ఉంటుందా లేకపోతే ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నారు? సార్ 200% ఒక రేంజ్ హై ఉంటుంది సార్. అది నేను ఎంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను అంటే సార్, ఈ సినిమాని అట్మాస్లో ఫస్ట్ చూసింది నేను రఘు సార్. అంటే మేము చెన్నైలో అట్మాస్ చేయించాం. సో ఇప్పటి వరకు ఆయన మ్యూజిక్ అయిపోయిన వెంటనే నాకు చూపిస్తూ ఉంటారు, అంతా ఓకే. సో వన్స్ నేను అట్మాస్లో చూస్తున్నప్పుడు నేనే రాశాను కదా సార్, నేనే తీశాను కదా సార్, నిజంగా చెప్తున్నాను సార్. ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఏదైతే వచ్చిందో నాకే ఇట్స్ లైక్ మా వాళ్ళకి ఫోన్ చేసి అబ్బా గూస్ బంప్స్ వచ్చినాయిరా. సో ఈ రేంజ్ నేను ఎగ్జైట్ అయ్యాను సార్. ఇదే ఎగ్జైట్మెంటు తర్వాత ఎవరికైతే చూపించామో వాళ్ళందరూ ఫీల్ అయ్యారు సార్. నేను స్ట్రాంగ్గా చెప్తాను కదా సార్, ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా గెస్ట్ చేయలేదు సార్. సో దాన్ని బట్టి సో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయా లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్స్ పైన ఎక్కువ కాన్సెప్ట్? సార్ అస్సలు థ్రిల్లింగ్ కమర్షియల్ ఇవన్నీ కాదు సార్. ప్రాపర్ కథ, ప్రాపర్ పాత్రలు ఉంటాయి సార్, వాళ్ళ లైఫ్ ఉంటుంది సార్. సార్ చాలా న్యాచురల్ సినిమా సార్. మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని 100 మందిని చూసుంటారు ఆ క్యారెక్టరైజేషన్స్ని, అలాగే ఉండబోతుంది సార్. డైరెక్టర్ గారు